శ్రీశైలంలోని లలితాంబిక దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని శ్రీశైలం సిఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు అరెస్టు చేశారు. ఇద్దరు ముద్దాయిలు మాచర్లకు చెందిన వ్యక్తులు కాగా గత నెలలో లలితాంబిక కాంప్లెక్స్ F3 దుకాణంలో 20,000 నగదు, ఒక ఫోన్ దొంగతనం చేశారని దుకాణదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొకంద్వార వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు ముద్దాయిలు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 5,000 రికవరీ చేసి ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు శ్రీశైలం సిఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. అయితే ఇద్దరు ముద్దాయిలు గతంలో మాచర్ల, రెంటిచింతల, తెలంగాణలో కూడా దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లి వచ్చారని సిఐ ప్రసాదరావు తెలిపారు. నెల 23వ తేదీన లలితాంబ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ F3లో దొంగతనం జరిగిందని, నైట్ దొంగతనం జరిగిందని చెప్పి ఫిర్యాదు అందింది. దాని మేరకు దర్యాప్తు చేస్తూ నిన్నటి దినం సాయంత్రం మన ముఖద్వారం దగ్గర వాహనం తనిఖీ చేస్తుంటే మాచర్లకు చెందిన ఇద్దరు ముద్దాయిలు హరిబాబు, శంకర్ అనే వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము మా సిబ్బంది పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా లలితాంబ కాంప్లెక్స్లో దొంగతనం జరిగినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళపైన ఇంతకుముందు మాచర్ల టౌన్లోను, రెంటచింతల్లోను, తెలంగాణలో కూడా కేసులు నమోదయ్యి జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది. వీళ్ళు ఈ శ్రీశైలంకి 20వ తేదీన వచ్చి భక్తుల ముసుగులో తిరుగుతూ ఇక్కడే 4-5 రోజులు స్టే చేసి డార్మెటరీలో నివాసం ఉంటూ దొంగతనం చేయడం జరిగింది. వీరిని ఈరోజు మా ఎస్పీ గారు, డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. వీళ్ళు రిమాండ్ చేస్తున్నాము. కావున షాప్ యజమానులు చాలా అప్రమత్తంగా ఉంటూ అపరిచితులు కానీ అనుమానాస్పదంగా వ్యక్తులు తిరిగినప్పుడు మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భక్తులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.